కాశీనాయన మండలం జ్యోతిక్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు వెంకట నరసయ్య నారాయణ తెలిపారు. 26వ తేదీ గణపతి వరుణ గోపూజలు మొదలైనవి నిర్వహిస్తారన్నారు. 27న కాసపూజ, అభిషేకము, 28న విగ్రహ ప్రతిష్ఠ, కళ్యాణము నిర్వహించినట్లు వారు తెలిపారు. చివరి రోజు కోలాట ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన భక్తులకు 3 రోజుల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నా పేరు తోగుట్ల నారాయణ. నేను జ్యోతి నరసింహస్వామి దేవస్థానానికి ధర్మకర్తగా ఉంటూ స్వామి సేవ చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజున చుట్టుపక్కల పల్లెల నుంచి చాలామంది జనాలు వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళేవారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు ఈరోజు ఆదివారంన చాలామంది భక్తులు వచ్చారు. స్వామిని దర్శించుకొని ఆయన టెంకాయ సమర్పించి తీర్థప్రసాదం స్వీకరించి దర్శనం చేసుకొని పోతున్నారు. తర్వాత మేము ఈ జ్యోతి నరసింహస్వామి దేవాలయమునందు పూర్వము గర్భాలయము, గోపురము వర్షానికి కారుతూ ఉన్నందున మేము 2 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి మాసంలో స్వామిని పక్కన కూర్చోబెట్టి ఈ పూర్వపు గోపురము, గర్భాలయము పూర్తిగా తీసివేసి తిరిగి గర్భాలయము, గోపురము పునర్నిర్మించి రేపు ఫిబ్రవరి 26, 27, 28 తేదీన శ్రీ నరసింహస్వామిని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠా మహోత్సవం చేయుచున్నందున ఈ భక్తులు విరివిగా పాల్గొని ఈ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి స్వామి కళ్యాణం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం.